సో హైదరాబాద్లో నిర్మాణ రంగ సంస్థలు ఏ విధంగా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాయి? కోవిడ్ తర్వాత నిర్మాణ రంగం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు కోవిడ్ తర్వాత హానెస్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయండి. కోవిడ్ తర్వాత జనాలు సేవ్ చేయడం మొదలుపెట్టారు. సో నాకు తెలిసి ఈరోజు 80% ఆఫ్ సేవింగ్స్ అంతా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. యావరేజ్గా ఒక 15% అనేది మనం చెప్పలేము, ఇన్ఫినిటీ. సంవత్సరంలో డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి కొన్ని ప్రాపర్టీస్. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో అందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మీరు చూడండి, కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, హైరేజ్ కడుతున్నారు. అంటే నాట్ సిటీ సెంటర్ అని కాదు, కొంచెం ఓవరాల్ దగ్గరలో. హైరేజ్ డిమాండ్ పెరుగుతుందే, డిమాండ్ పెంచుతున్నారంటే? అంటే ఒకటి సార్, ఈ హైరేజ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే లగ్జరీ ఎక్కువ ఉంటుంది. అవును, అంటే ఎమ్యూనిటీస్, దాంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్. అంటే డిమాండ్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుందా, లేకపోతే కన్స్ట్రక్షన్ ముందే జరిగిన తర్వాత? లేదు, ఇది ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి, కొనేవాళ్ళు లేకుండా ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేసి లాభం ఏం లేదు, దాంట్లో లాసే వస్తుంది వాళ్ళకి. ఓకే. సో రిక్వైర్మెంట్ ఉంది, మన హైదరాబాద్లో రిక్వైర్మెంట్ అయితే డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ నేను అంటే పేరు చెప్పకూడదు, మియాపూర్లో ఒక ప్రాపర్టీ ప్రాజెక్ట్ చూశానండి. అది హైరేజ్ 40 స్టోరీ బిల్డింగ్ కడుతున్నారు. ఈరోజు అక్కడ ఫ్లాట్ కొందామంటే ఫ్లాట్స్ లేవండి. అంటే డిమాండ్ ఉన్నదండి. అంటే ఏదో కన్స్ట్రక్ట్ చేసి అమ్ముకోలేక బాధపడుతున్నారని స్టేజ్లో అయితే సిచ్యువేషన్లో లేదండి. కానీ ఎంతవరకు సేఫ్ సార్ ఈ హైరేజ్ బిల్డింగ్స్లో ఉండటం వల్ల? ఇప్పుడు టెక్నాలజీ మారుతుంటుందండి. మీరు హైరేజ్ వెళ్ళే కొలది ఇప్పుడు 5 స్టోరీ బిల్డింగ్కి ఒక టెక్నాలజీ ఉంటుంది. హైరేజ్ అంటే అబౌట్ 10 స్టోరీడ్ 15, 20, 30, 40 స్టోరీడ్ బిల్డింగ్స్కి ఏంటంటే ఈ మైవెన్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్తో కడుతున్నారు. మైవెన్ టెక్నాలజీ అంటే ఈవెన్ వాల్స్ కూడా కాంక్రీట్ వాల్స్ వస్తున్నాయండి. స్లాబ్ ఎట్లా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పాత ఇల్లులు స్లాబ్ మాత్రం దిట్టంగా ఉంటుంది, కానీ గోడలు పాడైపోవడం, క్రాక్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు అదే కాంక్రీట్తో వాల్స్ కూడా కట్టారనుకోండి, ఫ్యూచర్లో అటువంటి క్రాక్స్ రావు, దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. లైఫ్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఒకవేళ దానికి ఒక కెమికల్ ఫార్ములా ఉంటుందండి దీనిది, కాంక్రీట్ది. అది కానీ పర్ఫెక్ట్గా ఇస్తే 30-40 ఇయర్స్ ఎక్స్ట్రా వస్తుందండి ప్రాపర్టీ వాల్యూ. ఎస్. సో అగైన్ డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్స్. అంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే బ్రాండ్ పోకూడదు, మంచి క్వాలిటీ ఇవ్వాలి, ప్రైస్ ఎక్కువ పెడతారు. ఇప్పుడు కొన్ని టాప్ 5 కంపెనీస్ మన హైదరాబాద్లో అక్కడ తీసుకుంటే నార్మల్ మార్కెట్ ప్రైస్ కన్నా ఒక 20-30% ఎక్స్ట్రా ఉంటుందండి ప్రైస్. ఓకే. కానీ క్వాలిటీ ఉంటుంది. సో సిటీలో చాలామందికి ల్యాండ్స్ ఉన్నాయి. కొంతమంది ఆ ల్యాండ్స్ని డెవలప్మెంట్కి ఇస్తున్నారు, మరికొంతమంది ఆ ల్యాండ్స్ని అమ్మాలా డెవలప్మెంట్కి ఇవ్వాలని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దీని గురించి చాలామంది మాకు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. సో దీన్ని ఎలా ముందుకెళ్ళాలి, కన్స్ట్రక్షన్కి మనం డెవలప్మెంట్కి ఇవ్వచ్చా, లేకుంటే ల్యాండ్ అమ్ముకోవటం, లేకుంటే ఓన్ కన్స్ట్రక్షన్ అందులో స్టార్ట్ చేసి మనం అద్దెలకి ఇచ్చుకోవచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సుదీర్ఘంగా దీని గురించి ఏమైనా మీరు చెప్పగలరు? బేసిక్గా మనకు తెలిసిందే, హైదరాబాద్లో ల్యాండ్స్ చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు ల్యాండ్స్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ కేపీహెచ్బి అనుకోండి. కేపీహెచ్బిలో ఒకప్పుడు ఈ మన హుడా ప్లాట్స్ చాలా అమ్మారు గవర్నమెంట్. అంటే 500 గజాలు, 1000 గజాలు, 1500 గజాలు అట్లా జనాలు కొనేసి ఉంచారండి. అయితే బేసిక్గా వీళ్ళు ఏంటంటే రాంగ్ పర్సన్కి డెవలప్మెంట్ ఇచ్చి ప్రాజెక్ట్స్ ఆగిపోయే స్టేజ్లో చాలా ఉన్నాయి. ఇది కాకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఎక్కడో సమ్వేర్ అవుట్ ఆఫ్ హైదరాబాద్, మేబీ ఇటు ఆంధ్ర కానీ ఇటు అయితే మైగ్రేట్ అయిపోయారు. హైదరాబాద్ నుంచి ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ గవర్నమెంట్ జాబ్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మైగ్రేట్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళు దే కాంట్ టేక్ డిసిజన్, ఓవర్ నైట్ వచ్చి డెవలప్మెంట్కి చేరిపోలేరు. సో చూజింగ్ అ రైట్ బిల్డర్ అనేది కూడా చూసుకోవాలి. చాలా వరకు జనాల దగ్గర 2 acres 3 acres ల్యాండ్స్ మంచి మంచి లొకేషన్స్లో ఉన్నాయండి. ఐ హావ్ సీన్ గోపన్పల్లి లాంటి ఏరియాలో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయండి. గోపన్పల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వెస్ట్ పార్ట్. ఇప్పుడు విప్రో phase 2 ఉంది, ఆ చుట్టూ ల్యాండ్స్ చాలా ఉన్నాయండి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. కొన్ని ల్యాండ్స్ అంటే ఓనర్స్ ఒక ల్యాండ్స్ ఉన్నాయని తెలుసు కానీ ఎక్కడ ఉందో తెలియదండి. వాళ్ళ ఫాదర్స్ ఇన్వెస్టర్స్ వదిలేశారు. అలాంటి ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయండి. సో
వాళ్ళు అంటే వాళ్ళు కూడా సొల్యూషన్ ఉంది. ఇఫ్ దే హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ది ప్రాపర్టీ. సో అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేయవచ్చు అంటే విల్లా కట్టొచ్చా, లేకపోతే హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టొచ్చా, లేకపోతే 5 స్టోరీడ్ బిల్డింగ్ కట్టొచ్చా, అంటే నార్మల్ చిన్న అపార్ట్మెంట్స్ కట్టొచ్చా అనేది వీ కెన్ గివ్ దమ్ అడ్వైస్. అంటే అటువంటి కొనే వాళ్ళకి మనం అడ్వైజ్ ఇస్తాం డెఫినెట్గా. ఆ ప్రాపర్టీ డెవలప్మెంట్ కూడా ఎవరి చేతికి వెళ్తే బాగుంటుంది అనే కూడా అడ్వైస్ కూడా ఇస్తామండి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలండి? నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా ఫేస్బుక్ ఐడి యూ కెన్ పింగ్ మీ అండి, రవిచందన్ రెడ్డి అని ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని కూడా ఉంటుంది. ఓకే. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ కూడా ఉందండి. మీరు పింగ్ చేయండి. డెఫినెట్గా ఎటువంటి అడ్వైస్ ఏమైనా కావాలంటే ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద అడ్వైస్ అండి. సార్ భవిష్యత్తు మొత్తం ORR RRR మధ్యలో ఉండబోతుంది. సో రాబోయే 10-15 సంవత్సరాల్లో డెవలప్మెంట్స్ మొత్తం ఈ చుట్టుపక్కల కంపెనీస్ కావచ్చు, గ్రీన్ సిటీస్ కావచ్చు, అన్నీ ఇక్కడే రాబోతున్నాయని చెప్పి కూడా అంటున్నారు. సో టాప్ 10 లొకేషన్స్ ఇప్పుడున్న పొజిషన్లో 2024కి ఇదే టాప్ 10 లొకేషన్ 2034కి ఎలా ఉంటాయి రేపు డెవలప్మెంట్స్ జరిగితే? ఇప్పుడు టాప్ 10 లొకేషన్స్ అంటే మనకు మైండ్లో వచ్చేది గచ్చిబౌలి కానీ, ఇటు నియోపోలిస్, నార్సింగి, కోకాపేట్, టాప్ 5 ఇక్కడే వెళ్ళిపోతున్నాయి. కొన్ని అదర్ దెన్ వెస్ట్ పార్ట్ అంటే మనకు నెక్స్ట్ గుర్తొచ్చేది ఇటు ఎల్బీ నగర్ అండి. ఎల్బీ నగర్ ఇప్పుడు ప్రైస్ వైజ్గా కొంచెం గ్రో అవుతుంది బాగా. ఓకే. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ, హై రైజెస్ వస్తున్నాయి. అగైన్ ఉప్పల్, నాగోల్ ఇవి నెక్స్ట్ అండి. నెక్స్ట్ వెస్ట్ పార్ట్ అంటే మనకి ఉప్పల్, నాగోలు, ఇటు ఎల్బీ నగర్, ఈ ఏరియాస్ బాగా డెవలప్ అవుతున్నాయండి. అగైన్ అది కాదంటే ఇటు మనకి ఎగ్జిట్ 14 తుక్కుగూడ వైపు కూడా మనకి చాలా ప్రాజెక్ట్స్, హై రైజెస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎందుకు ఎల్బీ నగర్, ఉప్పల్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేస్తే మరి సౌత్కి వెళ్ళి ఉన్నంత రిటర్న్స్ ఇటు ఉంటాయి అంటే ఇన్వెస్టర్? ఇప్పుడు చూడండి, లెట్ us assume IT ఎంప్లాయీ అనుకోండి, అక్కడ ఆల్రెడీ పుట్టి పెరిగిన వాళ్ళు ఇటు ఉప్పల్, నాగోల్ వైపు వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది అటే. నేను ఉప్పల్లో చిన్నప్పటి నుంచి పెరిగాడు, 30 years అక్కడే ఉన్నాడు. సడన్గా కొండాపూర్ వచ్చి రాడు ఆయన, ఎందుకంటే ఆ ఏరియాలో అలవాటు అనమాట. ఇది కాకుండా ఉప్పల్, నాగోలు, ఎల్బీ నగర్ లాంటి ఏరియాస్లో మెట్రో ఫెసిలిటీ ఉందండి. సో ఇప్పుడు హైటెక్ సిటీ రావాలంటే హార్డ్లీ ఒక 40 minutes అంతే, నాట్ మోర్ దెన్ దట్. ఎందుకంటే రెగ్యులర్గా నేను మెట్రోలో ట్రావెల్ చేస్తాను కాబట్టి మీరు ఈవెన్ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళినా మీకు 40 minutes పడుతుంది. ఇటు నాగోల్ నుంచి వెళ్ళినా మీకు 40 minutes పడుతుంది. సో 40 minutes ఈజ్ నాట్ ఎ బిగ్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటు కుక్కటి KPHB నుంచి హైటెక్ సిటీ రావాలంటే 45 minutes పడుతుందండి. మెట్రో ఫెసిలిటీ లేదు, ఓవర్ రోడే రావాలి, ఆ ట్రాఫిక్, దానికన్నా ఇది బెటర్ కదండి.